చిట్టి, బామ్మ చెప్పినట్టు విని మంచి పిల్లగా ఉండాలి. విన్నావా? అర్థమైంది. చెప్పింది వింటాను అని చెప్పానుగా మీకు. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. సమయం 4 గంటలు అయ్యింది. బామ్మ, ఇప్పుడు 4 గంటలు అయితే ఏమిటి? మరి ఆ 4 గంటలు పూలు విచ్చుతాయేన చెప్పేది. 4 గంటల పూల? అవి ఏమి పూలు? ప్రతిరోజు సాయంత్రం అవి విచ్చే పూలు. చంద్రకాంత పూలని దానికి పేరు. ఈ 4 గంటల పూలు ఎంత బాగున్నవి. సరేలే చిట్టి, సాయంత్రపు వేళ కొద్దిసేపు మాత్రమే ఉండే ఈ పూలు విచ్చుతాయి కాని ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ పూలు దేవుని వరమే. చిట్టి, ఇది చూసావా? ఇదేగా స్పాంజీ. దీనితో ఇంటిని అంత శుభ్రముగా తొడవవచ్చు. అందుకే తెచ్చా. రోజు కొద్ది నీటితో తేలను తుడవవచ్చు. అందుకే తెచ్చా. బామ్మ, ఈ స్పాంజినే రబ్బరు అంటారు? లేదు అమ్మా, రబ్బరుతో నేలను ఎలాగ తుడుస్తారు? అదుగో, అదు చూడు. నేను ఇప్పుడే చూస్తున్నా. ఇదే మొదలు. అది గంగాళం మాత్రం కాదు, దానితో ఎంతో ఉపయోగముంది. ఆహా, చిట్టి ఇంక నిద్రపోలా? నిద్ర రావటం లేదు బామ్మ. అదేమిటమ్మా, అమ్మా నాన్న లేకపోతే రాదా? ఆహా, అదేమి కాదు. చిట్టి పడుకున్నావంటే తలుపు వేసి పామ వచ్చి పాట పాడి జోకొడుతుంది. పడుకో పడుకో చిట్టి పాప, చిన్నారి చిట్టి, పడుకో పడుకో ముద్దుల చిట్టి, పడుకో తల్లి, జో జో జోలాలి జో జో జో. చిట్టి చిట్టి, వింటున్నావా? రాత్రిలో పాడేటి జోల పాట. తల్లి పడుకో, నా ఒడిలో పడుకో, రా తల్లి పడుకో, రాత్రి అయ్యే. తల్లి పడుకో, నా ఒడిలో పడుకో, రా తల్లి పడుకో, పడుకో పడుకో చిట్టి పాప, జో జో జోలాలి జో జో జో. చందమామ స్నేహితుడేగా ఆకాశాన నవ్వుతూ ఉంటే, పక్షి పడుకొని కలలే కంటూ చంద్రునిలాగా పడుకో తల్లి. పక్షి పడుకొని కలలే కంటూ చంద్రునిలాగా పడుకో తల్లి. పడుకో పడుకో చిట్టి పాప, జో జో జోలాలి జో జో జో.
రా చిట్టి. పాలు పితకటం మొదటిసారిగా చూస్తున్నా. మేము రోజు ప్యాకెట్ పాలే తీసుకుంటాం. ఇవి వాటిలాగా కాదు, ఒక్క బలమును ఇచ్చే శుద్ధమైన పాలు. సరేలే, నేను ఈరోజు ఈ పాలే తాగుతా. దానివల్ల నాకు పోషక శక్తి ఎంతో వస్తుంది. పిల్లలు రోజు 1 గ్లాసు పాలు తాగాలి. అది ఎంతో శక్తిని ఇచ్చు. హాయ్ పిల్లి పిల్ల. ఆ ఇది చిన్న పిల్లి పిల్ల. అది వచ్చింది పాలు తాగడానికి. ప్లేటు పట్టుకుని వచ్చింది. దానిలోనే పాలు తాగుతుంది. చిన్న పిల్లే బుజ్జి పిల్లే, పాలు తాగవచ్చిందే బుజ్జి పిల్లే. ప్లేట్ నాకుచూ, మూతి నాకుచూ, పాలు తాగి మ్యావ్ మ్యావ్ అరుస్తూ ఉండే. చిన్న పిల్లే బుజ్జి పిల్లే, పాలు తాగవచ్చిందే బుజ్జి పిల్లే. కలిసి ఆడుదాం, నాతో ఆడినా నీతో వస్తా. కొత్త వారితో కలిసి ఆడుదాం. చిన్న పిల్లే బుజ్జి పిల్లే, పాలు తాగవచ్చిందే బుజ్జి పిల్లే. ప్లేట్ నాకుచూ, మూది నాకుచూ, పాలు తాగి మ్యావ్ మ్యావ్ అరుస్తూ ఉండే. చిన్న పిల్లే బుజ్జి పిల్లే, పాలు తాగవచ్చిందే బుజ్జి పిల్లే. గరిటెలు చూసావా, నీవో గరిటెలు చూసావా? చిన్న పిల్లలు తినే చెంచా గరిటెలు చూసావా? గరిటెలు చూసావా, నీవో గరిటెలు చూసావా? చిన్న పిల్లలు తినే చెంచా గరిటెలు చూసావా? చిన్న గరిటెలు చిన్న చెంచా వెతుకుతూ ఉండాగా, గిన్నెలు అంతా వెతికిన గాని ఏవి కనపడలా. చిన్న గరిటెలు చిన్న చెంచా వెతుకుతూ ఉండాగా, గిన్నెలు అంతా వెతికిన గాని ఏవి కనబడలా. గరిటెలు చూసావా, నీవో గరిటెలు చూసావా? చిన్న పిల్లలు తినే చెంచా గరిటెలు చూసావా? మచ్చుపైనే ఉన్నవి ఎంత దొరికినవి అన్నీ, మ్యావో మ్యావో చిన్న పిల్లి తీసుకుపోయే అన్నీ. మచ్చుపైనే ఉన్నవి ఎంత దొరికినవి అన్నీ, మ్యావో మ్యావో చిన్న పిల్లి తీసుకుపోయే అన్నీ. మెట్లు ఎక్కి పైన అంతా అమ్మమ్మ చూడ, మన చిన్న పిల్లి చెంచాతో మచ్చుపై తాగే. ఆ గరిటెలు చూసావా, నీవో గరిటెలు చూసావా? చిన్న పిల్లలు తినే చెంచా గరిటెలు చూసావా?
గరిటెలు చూసావా, నీవు గరిటెలు చూసావా? చిన్న పిల్లలు తినే జంజా గరిటెలు చూసావా? అనగనగా ఒక గ్రామంలో 2 పిల్లి పిల్లలు ఉన్నాయి. తెల్ల తొగడి, నల్ల తొగడి. ఆ 2 చాలా చలాకీగా ఆడుకుంటాయి. పిల్లలు ఆహారం కోసం కిటికీలో నుండి వచ్చాయి. నల్లది తెల్లది కిటికీ నుంచి దూకి ఇల్లంతా తిరుగుతుండే. వాటికి అక్కడ గిన్నెలో నేతి అప్పాలు కనిపించే. తెల్ల పిల్లి నేతి అప్పంతో కిటికీ నుంచి పారిపోయే. ఆ నేతి అప్పాన్ని 2 సగాలుగా చేసుకొని నల్ల పిల్లి 2 ముక్కలుగా చేసెను. అది ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అయ్యే. 2 కోపంతో తగువలాడుకునిచుండే. ఇది అంత చెట్టు కొమ్మ పైనున్న చిన్న కోడి చూచే. అది చెట్టు నుంచి కిందకు దిగి పిల్లి పిల్లలకు చెప్పే. మిత్రులారా, మీ ఇద్దరి సమస్య నేను తీరుస్తా. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. హెహె, నేను ఈ 2 సమానం చేసి ఇస్తా. ఓ, ఇది చాలా చిన్నగా ఉందే. ఇదిగో తీసుకో. ఇది కూడా సమానం చేసి ఇస్తా. ఇప్పుడు ఈ కాస్త తినేస్తా. ఇప్పుడు ఓ, ఎందుకు ఆలోచన? ఉపాయంతో కోది అప్పాని మొత్తం తినిపోయింది. ఆ తర్వాత చెట్టు ఎక్కి కూర్చుంది. ఆ 2 పిల్లులు తల దించుకొని పోయినవి.